వెనుక ఒకటి ఉంది కదా, ఇది గార్డెన్ ఉంది కదా. అయితే నేను చిన్న షార్ట్ వీడియోలో ఏం దొరుకుతా ఏం చేద్దామంటే బెండకాయ చెట్టు కూడా ఉంది ఇక్కడ. అసలు ఏమన్నా ఇస్తాడు ఆయన. అదే ఇంకా నుంచి వీడియో చూసిన ఇట్లా చూసేసరికి తీసేసరికి ఇటు చూస్తున్నా ఓకే తీసుకో ఏ ప్రాబ్లం లేదు అన్నట్టుగా సాగి చేశాను. ఓకే సరే అయిపోయింది తీసుకున్నా పోతున్నా. ఆయనకి నిజంగా ఆ థాట్ అనేది చూస్తుంటే ప్రతిసారి ఎందుకు చెప్తా అంటే ఒక విజన్ అనేది ఒక చెయ్యాలనే సంకల్పం ముందు ఏదైనా చేయొచ్చు అని అనుకుంటే ఆయనకు అంత చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఆయన సొంతంగా వేసుకుంటాడు మళ్ళీ న్యాచురల్ పద్ధతిలో మొక్కల్ని. వెనుక అనిపిస్తుంది కదా ఈ గార్డెను కర్రయ్య వెనుక చెట్లు ఉన్నాయన్నీ ఆయన పెట్టినాయి ఫుల్. అలాదన్నా మీకు చూస్తే ఇంటికాడ ఇండియాలో ఉన్నట్టు మనం చేనులలో పెట్టుకుంటాం. చేనులని కాదు కానీ ఇప్పుడు చిన్న ప్లేస్ ఉన్నా కూడా ఇంటికాడ మనం ఏం చెప్తాం అన్ని రకాల ఏదో ఒకటి పెడతాం. ఇంకా అయినా కూడా అంతే. మళ్ళీ అవి ఏదో టైంపాస్ కోసం పెట్టేది కాదు, ఇంట్లోకి మళ్ళీ వంటలు వేసుకోవడానికి యూజ్ చేసుకుంటారు. టమాటాలు, వంకాయలు, పుదీనా, కొత్తిమీర ఏదైనా కూడా చిన్న కానీ ప్రతిది కూడా ఆర్గానిక్గా మళ్ళీ ఏ మందులు కావు, మంచి సేంద్రియ పద్ధతితో మంచి అదేంది చూసిన అదల్లా మనకు ఈ ఎరువులు కూడా అది ఎట్లా దొరకబట్టిండో ఏ రకంగా తీసుకొచ్చిండో తెలియదు. ఆ ఎరువులు అవన్నీ కూడా గ్రేట్ కదా, అంత ఈజీగా దొరికాయి ఇక్కడ. అన్నీ సేకరించి దానికి సంబంధించిన మళ్ళీ కూడా మీకు ఒకవేళ కావాలంటే ప్రాసెస్ కూడా ఏదో ఉంది దాన్ని. ఇంకా అతనికి ఏదో మెంటా ఏదో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, చూడాలి మనం కూడా. ఇప్పుడు కూడా అన్ని విజిట్ చేయలేదు, చెక్ అయితే వెళ్తాం. ట్రాఫిక్ జామ్ బాగా అయితే ఇప్పుడు మెల్లగా ఇలా ఫ్రైడే కదా మొత్తం బిజీ ఉంటుంది. అందుకే రోడ్లన్నీ ఫుల్ బ్లాక్ వేసినట్టు చూడండి. లైన్ ఉంటుంది అన్నట్టు వెనుక, ఈ లైన్ ఆ లైన్. సో అందుకే చూసుకుంటూ దాటాలి. ఇదే చెప్తూ ఉంటావు నీకు వేరే తెలియదా అంటే అది సీరియస్. కొంచెం కూడా కింద మీద అయినా కూడా మనిషి అన్నట్టు ఇక్కడ మనకేమైనా అంటే పరిశాన్ అవుతుంది అంతే కదా. ఏదో అద్దలేదు మళ్ళీ ఎదుగు పోతా ట్రాఫిక్ మళ్ళీ అది ఎసుకుది అవుతుంది. 3 నిమిషాలు వచ్చింది, 3 నిమిషాలు